హాయ్ అండి, వెల్కమ్ టు రమా కలెక్షన్స్. మా ఊరిలో జాతర జరుగుతుందని చెప్పాను కదండి, అది నిన్న పెట్టిన వీడియో. అంటే మనకి త్రీ మినిట్సే కదండి షార్ట్కి, అందుకని అది కంటిన్యూషన్ పెడుతున్నానండి. ఇది మొదటి రోజుదే. అయితే అవి అమ్మవార్లని ఊరేగిస్తా తీసుకొచ్చారు కదండి, అది చెరువు గట్టు దగ్గర తీసుకెళ్ళి అమ్మవార్లకి స్నానం ఆచరించి గంగానమ్మ తల్లికి దాన్ని మళ్ళా తీసుకొచ్చి శివాలయం దగ్గర హట్స్ వేసారు కదండి, అదే గుడిసెలు వేసారు కదా, అక్కడ తీసుకొచ్చి పెడతారనమాట. ఇట్లా అక్కడ స్నానం చేపించి పూజలు అవి చేసి ధూపాలు వేసి అలా చేసి ఇక్కడ తీసుకొస్తారండి. శివాలయం దగ్గర తీసుకొచ్చి డప్పులతోటి మేళాలతోటి 9 years తర్వాత జరుగుతుంది కదండి. అందరూ చాలా సంతోషంగా, చాలామందికి అమ్మవార్లు పొందుతారు. చాలా సంబరాలు చాలా బాగా జరిగినాయండి, చాలా బాగుంది. అయితే 22, 23, 24 ఇట్లా ఫస్ట్ రోజు చలి నైవేద్యం. ఫస్ట్ రోజు ఇదేంటి పానకము, వడపప్పు అవి తీసుకొని వెళ్తారండి. సెకండ్ డే వచ్చి రాగిపిండి అట్టు తీసుకొని వెళ్తారండి. తర్వాత రోజు మారమ్మ తల్లి అనమాట. మూడో రోజు మారమ్మ తల్లికి నల్ల గాజులు, నల్ల జాకెట్ ముక్క తీసుకొని వెళ్తారండి. అట్లా 3 రోజులు అట్లా జరుగుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు పోతురాజు స్వామి, ఇందాక గంగానమ్మ తల్లి గురించి చెప్పాను కదా, పోతురాజు స్వామి దగ్గరికి వెళ్ళి పోతురాజు స్వామిని కూడా తీసుకొని వచ్చి తర్వాత మహాలక్ష్మి అమ్మవారు అనమాట. అది నెక్స్ట్ రేపు పెడతాను మేడం వీడియో. ఇది పోతురాజు స్వామిని తీసుకొని రావడం, గంగానమ్మ తల్లిని అక్కడ స్నానం చేపించి దీప నైవేద్యాలు పెట్టి ఇక్కడ శివాలయం దగ్గర గుడిసెలు వేసారు కదండి, అక్కడ ఒక్కొక్క గుడిసెలో ఒక దానిలో గంగానమ్మవారు, తర్వాత పోతురాజు స్వామి, మహాలక్ష్మి అమ్మవారు ఇట్లా అన్నమాట పెట్టి చూడండి. ఇట్లా పోతురాజు స్వామి తీసుకొచ్చిన ఇదిలో వాళ్ళ సంతోషంగా డ్యాన్సులు అవి వేసుకుతా అసలు చాలా అమ్మవారికి మట్టుకి జాతర బాగా జరిగిందండి. థ్యాంక్ యూ.